హలో అండి. నన్నైతే ఒకరు డౌట్ అడిగారనమాట. మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి అని చెప్పి. సో, మనకైతే నార్మల్‌గా షార్ట్స్‌కైతే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతది. సో, ఫస్ట్ అయితే వైటీ స్టూడియోలోకెళ్ళి ఇక్కడ కింద కంటెంట్ ఉంది గదా! కంటెంట్ ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వ్యూ ఆల్‌లోకెళ్ళండి వీడియోస్‌కి. సో, మీరు చూసుకున్నట్లయితే అన్నిటికీ గ్రీన్ సింబల్ ఉంది యెస్ అని. అంటే మానిటైజేషన్ ఆన్‌లో ఉన్నట్టు. ఇప్పుడు దీనికి ఆఫ్ చేసి పెట్టాను నేను. సో, మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాతే మీకు వచ్చే వ్యూస్‌కి మీకు మనీ వస్తది. ఇన్‌కేస్ ఆఫ్‌లో ఉండి ఎన్ని వ్యూస్ వచ్చినా మనీ అయితే జనరేట్ అవ్వదనమాట. సో, ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు ఈ వీడియో అయినా ఓపెన్ చేసి ఇక్కడ మనకి 3 డాట్స్ క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే వీడియోనే క్లిక్ చేసి ఇక్కడ పైన మనకి ఎడిట్ వస్తది. ఈ పెన్సిల్ సింబల్ నొక్కినా కూడా మనకి ఎడిట్ వస్తది. అంటే కొంతమంది కొత్తగా మానిటైజేషన్ అయ్యి చేసుకునే వాళ్ళకి ఇట్లా ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఈ వీడియోలోకి వచ్చిన తర్వాత షో మోర్ అని ఉంటది. ఇక్కడ మానిటైజేషన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయగానే మీకు మానిటైజేషన్ ఆఫ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆన్ అయిపోతది. సో, క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇన్‌కేస్ స్టిల్ అర్థం కాకుంటే మీరు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. సో, ఇంతే బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ కొట్టాలి. మీరు ఏ ఎడిట్ చేసినా సేవ్ చేస్తేనే మీకు అది సేవ్ అవుతుందనమాట. లేకుంటే మళ్ళీ ఆఫ్‌లోనే ఉంటుంది. ఇంతే అండి. అర్థమైందనే అనుకుంటున్నా. అంటే కొత్తగా చేసే వాళ్ళకి కొంతమందికి అర్థం కావట్లేదు.